బాలయ్య బాబు గారి అఖండ తాండవం మామూలుగా లేదు. సో మరి నిన్న ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లో చూస్తేనే ఇంత గూస్ బంప్స్ మనకు వస్తూ ఉంటాయి. సో మరి బాలయ్య బాబు గారి యాక్టింగ్ లెవెల్స్, ఆయన ఒక్కొక్క డైలాగు, ఆయన లుక్స్ కావచ్చు, అండ్ ఫైట్ సీన్స్ కావచ్చు, కుంభమేళ కావచ్చు, ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క డైమండ్. సో మరి ఇలాంటి సినిమాలు చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. డిసెంబర్ 5కి ఈ సినిమా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఒక 2-3 వారాల నుంచి కావచ్చు, 2-3 నెలల నుంచి కావచ్చు, అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో మరి ఆఖరి నిమిషానికి కొన్ని ఇష్యూస్ వల్ల సినిమా పోస్ట్పోన్ అవ్వడం, సో ఆ తర్వాత ఫ్యాన్స్ చాలా చాలా నిరాశపడ్డారనమాట. మేము ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఎంత ఆశగా ఎదురు చూసాము, సో మరి ఈ విధంగా జరిగిపోయింది ఏంటి అని చెప్పేసి. సో ఆ తర్వాత మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. సో మొత్తానికి డిసెంబర్ 12 అంటే రేపు చాలా గ్రాండ్గా రిలీజ్ ఉంది. ఈరోజు ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో వచ్చినటువంటి ఆ ఒక్క టీజర్లో మాత్రం ఒక్కొక్క లుక్, ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క సీను, ఒక్కొక్క అద్భుతం అనే విధంగా ఉందన్నమాట. అండ్ ఓవరాల్గా ఆ ఒక టీజర్ మొత్తంలో కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ షాట్ అనేది చాలా చాలా హైలైట్. సో మరి అక్కడ మనిషి ఒక విలన్ని తీసుకొని ఆ అమ్మాయికి దిష్టి తీయడం అనేది, బాబాయ్ ఇప్పటి వరకు అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి ఒక సీన్ ఎక్కడ కూడా చూడలేం కదా అయ్యా బాలయ్య బాబు అని చెప్పేసి చేతులెత్తి మరీ దండాలు పెడతా ఉన్నారు. సో మరి బాలయ్య బాబు గారి యొక్క అంటే పీక్ లెవెల్ యాక్టింగ్ అనేది ఇందులో మనకు కనిపిస్తుంది అని చెప్పేసి, అసలు ఇట్లాంటి ఒక థాట్ మీకు ఏ విధంగా వచ్చింది? ఒక మనిషికి దిష్టి తీయడం ఓకే, బట్ మనిషితోనే మనిషికి దిష్టి తీయడం అనేది చాలా ఫస్ట్ టైం చూస్తున్నామయ్యా అని చెప్పేసి ఒక బోయపాటి గారిని కావచ్చు, బాలయ్య బాబు గారిని కావచ్చు, అసలు ఎంత మీకు గుడి కట్టాలయ్యా బాబు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా అనేది అసలు అందులో మనకు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి డైలాగ్స్ కావచ్చు, అండ్ మన దేశం గురించి కావచ్చు, చాలా చాలా అద్భుతంగా డైలాగ్స్ ఉన్నాయి. కనీసం ఆ డైలాగ్స్ కోసమైనా కూడా మేము ఖచ్చితంగా సినిమాకు వెళ్తామని చెప్పేవాళ్ళు. అంటే ఓన్లీ బాలయ్య బాబు ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా చూడడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత వితిన్ మినిట్స్లో హౌస్ఫుల్స్ అయిపోతూ ఉన్నాయి. ఆ రేంజ్లో క్రేజ్ ఉంది. సో ఖచ్చితంగా ఈరోజు ప్రీమియర్స్, రేపు గ్రాండ్ రిలీజ్. మరి ఇలాంటి టాక్ వస్తుందని ఇలాంటి అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా అద్భుతంగా ఘన విజయం సాధించేసింది, హిట్ కొట్టేశామని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో ఓవరాల్గా మరి మీరేమనుకుంటున్నారా ఒక టీజర్ చూసిన తర్వాత? ఖచ్చితంగా కామెంట్ చేయండి.